హ్యాండ్ రైటింగ్ అనేది చాలా మంది నుంచి కాంప్లిమెంట్ వచ్చింది మనకు. మీ పిల్లలు హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇంట్రెస్ట్గా రాస్తారు కాపీ రైటింగ్. అందరూ హ్యాండ్ రైటింగ్ నీట్గా రాస్తున్నారు. కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ అనేది మీ రిజల్ట్ మీద ప్రభావం చూపుతుంది. మీకు గుర్తింపు కూడా ఇస్తుంది. వీళ్ళు చాలా మంది పిల్లల పేరెంట్స్ నాకు ఫోన్ల ద్వారా లేకుండా ఎదురైనప్పుడు చెప్తారు, సార్ మా పిల్లలు మాత్రం మా అమ్మాయి హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తుంది సార్, మా అబ్బాయి బాగా రాస్తున్నాడు సార్, హ్యాండ్ రైటింగ్ లో బాగా ఇంప్రూవ్ అయ్యాడు, వితిన్ 1 year లో కూడా ఇంప్రూవ్ అయ్యాడు అన్నారు. అకాడమిక్ లో చాలా మంది నుంచి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మీ పేరెంట్స్. కాబట్టి మీరు ఈ హ్యాండ్ రైటింగ్ డెవలప్ చేసుకోవాలా. సబ్జెక్ట్ ని మీరు ఎలా డెవలప్ చేసుకుంటూ పోతారో హ్యాండ్ రైటింగ్. మీకు మహాభారతం తెలుసా? తెలియదా? అర్జునుడు తెలుసా? ఏకలవ్యుడు తెలుసా? అర్జునుడికి గురువు ద్రోణాచార్యుడు. ఆ ద్రోణాచార్యుడు వచ్చేసి అర్జునుడికి విలువిద్య దగ్గరలోనే నేర్పించాడు. కానీ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు బొమ్మ పెట్టుకుని తగ్గడం తానే నేర్చుకున్నాడు. అర్జునుడి స్కిల్, ఏకలవ్యుడి టాలెంట్. ఒక స్కిల్ అంటే గురువు నుండి ప్రాక్టీస్ చేస్తా నేర్చుకుంటే కంపల్సరీ వస్తుంది. అందులో హ్యాండ్ రైటింగ్. అది గురువు లేకుండా నువ్వు స్వతహాగా నేర్చుకుంటే దానికి టాలెంట్ అన్నారు. సో హ్యాండ్ రైటింగ్ అనేది 99% స్కిల్ వస్తుంది. కాబట్టి క్లాస్లో 45 సరిగ్గా రాయలేదనుకున్నా కానీ వాళ్ళు కరెక్ట్గా గైడ్ లైన్స్ తీసుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్గా రాయగలరు. అర్థమైనా?